ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా మీకు శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు యొక్క కృపయు కాపుదల సమాధానం నెమ్మది మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపం చేసుకుందాం. 106వ కీర్తన 19వ వచనంలో ఈ మాట రాయబడింది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలు అన్నిటిలో నుంచి వారిని విడిపించును. కష్టకాలములో మనము యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మన ఆపదలు అన్నిటిలో నుండి మనల్ని ఆయన విడిపించాడు అని వారి జీవితంలో జరిగింది. ఇజ్రాయేల్ యొక్క యాత్రను గురించి ఈ కీర్తనాకారుడు రాస్తున్నాడు. అలాగే మనము కూడా కష్టకాలములో ఆపదలలో వ్యాధులలో ఉండి మనము ప్రభుకి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని కూడా ఆయన విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన మన ప్రార్థనలు వింటాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని యొక్క జీవవాక్కు మన చేతికి ఇవ్వబడింది. ఎందుకంటే వాక్యమే దేవుడు గనుక ఆ వాక్యము మనం చదువుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యంలో రాయబడిన మాటలు మనం నమ్ముతున్నప్పుడు మనము దేవుని నమ్మినట్లే. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఆయన చేయగలడు. ఎందుకంటే మన ప్రభువు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన ఆ రోజుల్లో మాత్రమే కార్యాలు చేసి వారి మొరలు విని ఆ రోజుల్లో మాత్రమే వారి యొక్క ఆపదల నుండి వారిని ఆయన విడిపించడం మాత్రమే కాదు, ఈ రోజుల్లో కూడా మన యొక్క మొర ఆయన వినేవాడై ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మన ఆపదల నుంచి మనల్ని ఆయన తప్పించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో గమనించినట్లయితే మనకి ఎన్ని ఆపదలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టకాలమైనా వాటిల్లో మనము దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే మనకు సమస్యలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని మనుషుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు బాగా వింటారు, అవునవునవును అంటారు. తర్వాత మనం వెళ్ళిన తర్వాత మనల్ని గురించి ఇంకొంతమందికి ఎక్స్పోజ్ చేస్తారు. ఫ్రీ ఆఫ్ టెలికాస్ట్. ఓకే, లైవ్లో కూడా చెప్తాడు. డెమోస్ ఇవ్వటం, లైవ్లోనే డెమాన్స్ట్రేషన్ చేయటం. వాళ్ళు ఇటు వచ్చారు, వీళ్ళు ఇటు వచ్చారు, వాళ్ళ బాధలు ఎట్టున్నాయి, వాళ్ళ కుటుంబాలు ఎట్టున్నాయి అని చెప్పి మళ్ళా మనల్ని గురించి నలుగురికి చెప్పి చులకన చేయటం. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కష్టకాలమందు మనము దేవునికే మొరపెడితే, రహస్యములో ఉండి రహస్య గదిలోకి మనం వెళ్ళి మనం మౌనంగా దేవునికి మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఎంతోమంది జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఒక హన్నా తల్లిని చూడండి, యెహోషువ నాయకుడైన యెహోషువను గమనించండి, అలాగే రాజైన యెహోషాపాతుని చూడండి, హిజ్కియాని చూడండి. ఇలాగే ఎవరెవరి జీవితాల్లో వారికి ఉన్న కష్టగాలలో, వారికి ఉన్న బాధలలో, దావీదు కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉండి దేవునికి మొరపెట్టాడు. హిజ్కియా మరణకరమైన రోగంతో చావబోతున్నావని దేవుడే చెప్పాడు. ఆ పరిస్థితుల్లో దేవునికి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకు స్వస్థతలు ఇవ్వలేదా? అపజయాలు పాలైనటువంటి ఆ యొక్క సమయంలో హాయి చిన్నదే, దాన్ని జయించలేక చతికిలు పడిపోయినటువంటి ఆ యొక్క సమాజం అంతటికి నాయకుడైన యెహోషువ ప్రార్థన చేస్తే హాయి మీద దేవుడు గొప్ప జయం ఇవ్వలేదా? ఇబ్బందుల్లో ఉండి ఆ అవమానాలు, నిందలే, కన్నీళ్ళ అన్నపానాలుగా మారినటువంటి తల్లి అయినటువంటి హన్నా జీవితంలో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు ఉన్న ఆపదల నుంచి ఆమెను దేవుడు విడిపించలేదా? యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళితే సిరియన్లు ఆయన చుట్టుముట్టారు. ఇతనే ఇజ్రాయెల్ రాజు, ఇతనే చంపేద్దామని. కానీ దేవునికి ఆ యొక్క యుద్ధ భూమిలోనే దేవునికి మొరపెట్టగా దేవుడు ఆ యొక్క విలుకాండ్రకి దేవుడు చెప్పాడు, ఇతను యూదా రాజు, ఇజ్రాయెల్ రాజు కాదని చెప్పి అప్పుడు వారు ఆయన్ని తరమటం మానేశారని రాడు. ఆపదలలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. మనం ఎక్కువ చరిత్రలాగా కాదు, ఈ రోజుకు సైతం ఎన్నో నిందలు, అవమానాలు, నిన్ను దూషించేవారు, నీ ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, నీ బంధువులే ఉండొచ్చు, నీ రక్త సంబంధికులే ఉండొచ్చు, నీ భర్తే ఉండొచ్చు, ఒకవేళ నీ భార్య ఉండొచ్చు, లేక నీ గర్భాన్ని పుట్టిన పిల్లలే ఉండొచ్చు.
దావీదు యొక్క గర్భంలో పుట్టినటువంటి అబ్షలోమే దావీదును తరిమి అడవుల పాలు చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా దావీదు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం కదా లేఖనాల్లో. సో అలాంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు దావీదును తన కుమారుడైన అబ్షలోము చేతి నుంచి దేవుడు విడిపించాడు. నీ జీవితంలో కూడా నీవు నా అనుకున్న వాళ్ళ ద్వారా కూడా నువ్వు ఎదురు చూడని రీతిలో ఎదురయ్యేటువంటి ఆపదలు, సమస్యలు, కష్టకాలం వాటి నుండి నిన్ను దేవుడు విడిపించుడుగా ఆయన సమర్థుడై ఉన్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవునికి అప్పగించుకో, దేవునికి ప్రార్థన చేయి. నువ్వు కష్టాల్లో ఉన్నానని చెప్పు, నా బాధల్లో ఉన్నానయ్యా, నిందలు అవమానాల్లో ఉన్నానయ్యా, అనారోగ్యంలో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా అని దేవునికి మొరపెట్టు. దేవుడు కఠినాత్ములైన వ్యక్తుల్ని సైతం నీ కొరకు ఆయన వాడుకుంటాడు. నీ కొరకు వారిని లేపుతాడు. ఎటువైపు నుంచి కూడా సహాయం రావడానికి వీలు లేదు అన్నటువంటి మూతవేయబడిన అన్ని ద్వారాల్లో నుండి కూడా దేవుడు బద్దలు కొడుతూ నీకు సహాయం చేస్తాడు. ద్వారములన్నీ నీ కోసం తెలియచేస్తాడు. నువ్వు మొరపెట్టు, కష్టకాలంలో ప్రార్థన చేయి. నీ ఆపదలన్నింటి నుండి నేను తప్పించును గాక. ప్రార్థన చేసుకుని ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఉదయకాలమందు నాయన మీ అమూల్యమైన వాక్కుల చేత మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు అయ్యా. మా ఎడల మీరు చూపినటువంటి మీ అత్యున్నతమైనటువంటి దయావాస్యలతను, ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. కష్టకాలంలో ఉండి మీకు మా పితరులు మొరపెట్టినప్పుడు వారి ఆపదలో నుంచి మీరు వారిని విడిపించినట్లుగానే ఈ రోజుల్లో కూడా నీ బిడ్డలైన మేము మాతో నాయన ఈ మాటలు వింటున్న ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు, అప్పు సమస్యలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, నిందల అవమానాలతో ఉన్నారు, ఎంతో వేదనలతో, దుఃఖాలతో ఉన్నారు. వీరి యొక్క నాయన జీవితాల్ని మీరు ప్రేమించి, కరుణించి, కృప చూపిస్తూ అద్భుతమైన రీతిలో ప్రభువా నీ బిడ్డల్ని మీరు ఆదుకునే దేవుడైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దీవెనకరమైనటువంటి మీ ప్రసన్నతను అనుభవిస్తూ మీకు మొరపెడుతూ ఉండగానే అద్భుతమైన రీతిలో నాయన అయ్యా ఆపదలన్నీ తొలగిపోయేటట్లుగా మీరు సహాయం చేసే దేవుడై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క నాయన పరిచర్యను, ఈ యొక్క కుటుంబాలను నాయన ఈ మాటలు వింటున్న ప్రతి హృదయాన్ని మీ కృపతో ధైర్యపరిచి, దీవించి, బలపరచండి, సహాయం ఇచ్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా దేవునికి మొరపెడుతున్న వారందరికీ కన్నీళ్లు, దుఃఖము తొలగిపోవాలని ఆయన యందు నిరీక్షణ కలిగిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు నీ కష్టకాలంలో నువ్వు పెట్టిన మొరను ఆయన ఆలకించి ఉన్నటువంటి బాధలన్నిట్లో, అపాయాలన్నిట్లో నుండి ఆయన నేను విడిపిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. మునిగిపోతున్నటువంటి వేళలో పేతురు ప్రభువా నన్ను రక్షించు అని కేకవేయలేదా? యేసయ్య చేయి చాపి మునిగిపోతున్న పేతుడిని పైకి లేపినట్లుగా, దరికి చేర్చినట్లుగా లేఖనం తాడిచ్చాడు. దేవుడు నీ కుటుంబంలో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన అద్భుతం చేస్తాడు. ఈ మాటలు అనేకులకు షేర్ చేస్తూ ఈ పరిచర్యలో సహకరించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండండి.